మీరందరూ పోరాట యోధులై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామాల్లో కొట్లాడి పోలీసు కేసులైనా తన్నులు తినైనా ఆయనను గెలిపిస్తే ఈరోజు ఒక్క దెబ్బకు కాలే యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిపోయినారు. అట్లా 9 మంది జంప్ అయినారు, 10 మంది జంప్ అయినారు. ఇంకా ఎంతోమంది స్వార్థపరులు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో చేసుకోవాల్సిందంత చేసుకొని వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలా? ఇంకా గట్టిగా చెప్పండి, ఉండాలా? 2 చేతులెత్తి చెప్పండి, కాలే యాదయ్య గారు ఎమ్మెల్యేగా ఉండాలా? యాదన్న దయచేసి రాజీనామా చేసి మళ్ళీ చేవేళ్ళకు వచ్చి నీ ముఖం చూపించు ఒకసారి. నేను ఓపెన్ చెప్తున్నా మిత్రులారా, మీరు ప్రాణాలకు తెగించి ఆయనను గెలిపించిండ్రు. ఆయన కేవలం ఆయన స్వార్థం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. అయినా కూడా ఈరోజు ఇంతమంది ఏమీ ఆశించకుండా ఇక్కడికి వచ్చిందంటే మీరు నిజంగా గొప్ప వ్యక్తులు మిత్రులారా, చాలా చాలా గొప్ప వ్యక్తులు మిత్రులారా. ఇంతకుముందు ఒక వక్త మాట్లాడుతూ చెప్పిండు, రేవంత్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నాడు. నిజంగా ఎంత చెప్పినా తక్కువనే, కానీ సమయం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రం మీకు ముఖ్యమైన విషయాలు చెప్పాలి. మిత్రులారా, 2+2 కలిపితే ఎంత? గట్టిగా చెప్పండి. 4కు 4 కలిపితే ఎంత? 8కి 8 కలిపితే ఎంత? ఈ ప్రశ్నలకు కరెక్ట్గా జవాబిచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 మార్కులు ఇస్తారు, అవునా కదా? 100కు 100 మార్కులు ఇస్తారు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఆ పేపర్లు దిద్దడం కూడా చేతగాలే. ఇది వాస్తవం.